नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। जिल्ह्यातील रेशन दुकानांवर गर्दी, बारीक तांदूळ वाटपावर आनंद व्यक्त करणारे लोक। चला गांजावर युद्ध पुकारूया, चला ते एकत्र मिटावूया, आदिवासीच्या या आत्मीय मेळाव्याचे समाजवादी पक्षाचे आवाहन। सतत चालू असणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्यावर आशीर्वाद। आजच्या सविस्तर बातम्या। आदिलाबादचे जिल्हाधिकारी राजेश शहा म्हणाले की तेलंगणा काँग्रेस सरकारने सार्वजनिक प्रशासनाअंतर्गत सर्व लोक निरोगी राहावे या उद्देशाने तांदूळ वाटप कार्यक्रम हाती घेतलेला आहे। नागरी पुरवठा विभागाच्या संयुक्त विद्यमानाने मंगळवारी आदिलाबाद शहरातील अनेक सरकारी स्वस्त दरातील दुकानांमध्ये अतिरिक्त जिल्हाधिकारी श्यामला देवी, RDO विनोद कुमार यांच्या उपस्थितीमध्ये या खात्याची पूजा करून बारीक तांदूळ कार्यक्रम सुरू करण्यात आला। त्यांनी गरिबांना या तांदळाचा फायदा घेण्याचे आवाहन केले। यावेळी बोलताना जिल्हाधिकाऱ्यांनी सांगितले की सर्व पात्र लोकांना हे बारीक तांदूळ वाटप करण्याच्या उद्देशाने सरकार आता सार्वजनिक वितरणाद्वारे मोठ्या प्रमाणात हे तांदूळ दरमहा तांदूळ पुरवले जातील। तर मुख्यमंत्री रेवंत रेड्डी यांनी लोकांना निरोगी ठेवण्याच्या उद्देशाने हा निर्णय घेतलेला आहे। आर्थिक विकास साध्य करण्यासाठी सरकारने सुरू केलेल्या कल्याणकारी योजनांचा ज्यामध्ये तांदळाचा अनुदानाचा समावेश आहे आणि लाभ घेण्याचे आवाहन त्यांनी केले। मैडम मैडम नीलर కావాల్సిన అవసరం ఉందా లేదు అందరినీ ఉంది। దేంట్లో ఎవరైతే రాజకీయ వికాసం కోసం అప్లై చేసారో సిలో కూడా ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ EBC చెప్పండి। మీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి రేపటి నుంచి అక్కడ దరఖాస్తు కూడా ఉంటుంది। వాళ్ళు ఎవరైతే యూత్ ఉంటారో కోడలు కానీ కొడుకు కానీ వాళ్ళకి దయచేసి యూత్ ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేసుకున్నారో ఇదే అవకాశం ఉంటుంది। ఓకే, కొద్దిగా చెప్పండి, రేపటి నుంచి మున్సిపల్ ఆఫీస్లో కూడా వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు। मैडम ప్రభుత్వం నుంచి సన్న బియ్యం పంపిణీ అనేది ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది 32 షాప్లో। సో మా ప్రభుత్వం ఏంటంటే జనాలకి అంటే దొడ్డు బియ్యం ఇస్తే సరిగా తినట్లేదు, అందరే అంటే పక్కదారి పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు సన్న బియ్యం పంపిణీ చేస్తే ప్రతి ఒక్కరూ అంటే వేరే వాళ్ళకు దిగాకుండా అక్రమదారి పట్టకుండా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం। సో అందుకోసమని ఈ రోజు నుంచి సన్న బియ్యాన్ని ఇవ్వడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారులు ఏమంటే అందరూ దాన్ని వినియోగించుకొని దయచేసి మీ దానికే యూజ్ చేసుకోండి అది। సో ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుంది కాబట్టి అంటే సన్న బియ్యం తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్క వినియోగదారులను ప్రార్థిస్తున్నాను। థ్యాంక్ యూ। ఈరోజు మేజర్గా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మొన్న వారు సూర్యాపేట జిల్లాలో ఇట్లా సన్న బియ్యం మనం రేషన్ షాప్ ద్వారా ఈ స్టార్ట్ చేయాలి, ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు
మన రేషన్ షాప్ నుంచి ప్రతి ఒక్క రేషన్ కార్డ్ హోల్డర్కి వాళ్ళకి ఉన్న యూనిట్స్కి మళ్ళీ ఈ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో శాంతినగర్ షాప్ నంబర్ 32లో నేను జేసీ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, యజమానులు, పెద్దలు, తర్వాత వినియోగదారులు వాళ్ళందరితో కలిసి ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 732 యూనిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం రేషన్ షాప్ యజమానికి అడిగితే ప్రతి ఒక్కరూ దాదాపు ఇక్కడికి వచ్చి బియ్యం ఇప్పటి వరకు తీసుకున్నారు. సో ఇందాక మనం జేసీ గారు చెప్పినట్లు ప్రభుత్వం ఇది 6 గ్యారంటీలో భాగంగా ఇది ఒక మంచి పథకం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ వినియోగదారులు దయచేసి సదుపయోగించుకోవాలి. ఈ సన్న బియ్యంతో మనకి ప్రభుత్వంకి 2-3 రకాలు బెనిఫిట్ అవుతాయి, వినియోగదారులు కూడా బెనిఫిట్ అవుతాయి. ఒకటి ఆరోగ్యం కానీ న్యూట్రిషన్ కానీ అది మంచి వారికి చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రీసైక్లింగ్ ఏవైతే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ఏవైతే రీసైక్లింగ్ కొన్ని ప్లేసెస్లో ఎక్కడ జరిగింది అవి కూడా చాలా వరకు తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మనం రేషన్ షాప్ యజమానులు కానీ అటు వినియోగదారులు కానీ కలిసి తర్వాత అధికారులు కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కూడా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని కూడా విజయవంతంగా చేయాలి నేను అందరికీ కూడా కోరుతున్నాము. ముఖ్యంగా మొన్న మనం సభలో ప్రజాపాలన గ్రామ సభ వార్డ్ సభలో కూడా రేషన్ కార్డ్ అప్లికేషన్స్ కూడా తీసుకొని మళ్ళీ మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టీమ్స్ కూడా తీసుకొని అందరికీ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ कार्ड एडिशन्स కానీ కొత్త రేషన్ कार्ड्स కానీ అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. जिल्हा एसपी अखिल महाजन म्हणाले की जीवन उद्ध्वस्त करणाऱ्या गांजांचे पूर्णपणे उच्चाटन करण्यासाठी लोकांचे सहकार्य आवश्यक आहे. मंगळवारी उटनूर येथील केबी कॉम्प्लेक्समध्ये जिल्हा पोलिसांच्या आदिवासींसोबतही जिल्हाव्याच्या या आत्मीय मेळाव्यामध्ये ते प्रमुख पाहुणे म्हणून होते. तर त्यांनी आदिवासींना त्यांच्या सांस्कृतिक परंपरा जपण्याचे आणि शिखरावर पोहोचण्याचे आवाहन केले. पोलीस तुमच्यासाठी नोकरी मेळावा आणि या परवाना मेळा या आयोजित करतील. तर त्यांनी आदिवासींना गावांमध्ये अशा चुका टाळण्याचे आवाहन केले. कारण बेकायदेशीरपणे गांजाची लागवड करणे, विक्री करणे किंवा पुरवठा करणे कायद्यानुसार गुन्हा आहे. गांजा थांबवण्यासाठी सर्वांचे सहकार्य आवश्यक असल्याचेही सांगितले. त्यांनी रस्ते अपघात आणि मद्यपान करून गाडी चालवण्याबद्दल जागरूकताही निर्माण केली. మైక్రో ఫైనాన్స్ గురించి కూడా చెప్పారు. మైక్రో ఫైనాన్స్ పైన కూడా మనం వడ్డీ వ్యాపారం పైన కూడా మనం డిస్ప్రిపేర్ చేస్తాం. ఎవరెవరు ఇబ్బంది పెడతారు వాళ్ళకి టైట్ చేస్తాం. మీరు కూడా మీ రైస్ సెంటర్స్లో కంప్లైంట్ చేయండి. అక్కడ సాల్వ్ కావట్లేదు అంటే మన దగ్గర కంప్లైంట్ ఇవ్వండి. మనం వాళ్ళపైన రేట్ చేసి అన్ని సాల్వ్ చేస్తాము, ఇష్యూ సాల్వ్ చేస్తాం. మీరు కూడా అంటే ఏమవుతుంది అంటే కొంతమంది ఇన్నోసెంట్స్కి గుంజుకో. ఈ జిల్లాలో ఇంకొక చూసింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అన్ని ఆదివాసీలు ప్లస్ పోలీస్కి చాలా మంచి రిలేషన్స్ ఉంది. అందరు అంటే ఎంతమంది వచ్చారు ఇది స్టేజ్లో మాట్లాడడానికి అందరూ ఒక మాట అన్నారు. వేరే డిపార్ట్మెంట్ ఇబ్బంది ఉండొచ్చు సార్, పోలీస్ వాళ్ళతో చాలా మంచి రిలేషన్స్ ఉంది అందరు అన్నారు. అంటే నేను ఒకరు కూడా అట్లా చెప్పలేదు సార్, మనం హైదరాబాద్ ఉన్నాము లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ జైనూర్ రోజు కూడా ఆ పాయింట్ నా దగ్గర నేను రాసి ఉంది దట్ పోలీస్ వాళ్ళ మంచి సపోర్ట్ ఉంది. పోలీస్ వాళ్ళతో మంచిగా నేను ఈ రోజు వచ్చాను నా ముందు చెప్పాలి అట్లా లేదు. దాని అర్థం ఏంటంటే ఆ రోజు కూడా మీరు అందరూ అన్నారు పోలీస్ వాళ్ళతో సార్ మంచి రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదే సపోర్ట్ అదే రిలేషన్ మనం మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తాం. ఏమైనా మీకు హెల్ప్ కావాలంటే మనం ముందు ఉంటాం, మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు ముందు ఉంటారు. అదే ఇప్పుడు ఏంటి అంటే మొత్తం స్టేట్ గాంజాయి పైన చాలా గట్టిగా పని చేస్తున్నారు. ఇది చాలా చాలా టైట్ చట్టం. చాలా టైట్ అంటే ఒక గ్రామ్ కూడా దొరికితే 100% 100% శిక్ష ఉంటుంది. ఒక్క కేజీ కంటే ఎక్కువ దొరికితే 5-6 సంవత్సరం శిక్ష ఉంటుంది. చాలా గట్టిగా చట్టం. మనం కూడా చెప్తాము, రైస్ సెంటర్స్ వచ్చి చెప్తాము, న్యూస్ పేపర్స్లో పంపిస్తాము, వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాము. మీరు అయితే పటేల్ లీడర్ గ్రూప్ మీ బాధ్యత. మీరు కూడా జనాలకి చెప్పాలి, మీ వాళ్ళకి చెప్పాలి, ఆదివాసులకి చెప్పాలి దట్ ఇట్లా చేయకూడదు. ఎవరికి ఇట్లా మీ ల్యాండ్లో పండించడం లేకపోతే మళ్ళీ అది కల్టివేషన్ చేయడం మళ్ళీ తర్వాత అమ్మడం అది చాలా పెద్ద నేరం. మీరు కూడా వాళ్ళకి చెప్పాలి అంటే కోరుకుంటున్నాం. ఎందుకంటే కల్పి పని చేస్తే దీనిపైన మనం యుద్ధం చేసి 100% దీనికి మనం ఫినిష్ చేసుకోవచ్చు మన జిల్లా. जिल्हाधिकारी राजेश शहा म्हणाले की
बेरोजगारांना रोजगार देण्यासाठी सरकारने सुरू केलेल्या प्रतिष्ठित उपक्रम राजीव युवा विकास योजनेसाठी अर्ज करण्याची अंतिम मुदत सरकारने वाढवलेली आहे. ज्यांनी अद्याप अर्ज केलेला नाही त्यांनी 14 एप्रिल पर्यंत महापालिका कार्यालयामध्ये किंवा MPDO कार्यालयामध्ये फॉर्म भरून जमा करावा. त्यांनी सांगितले की संबंधित कार्यालयामध्ये एक मदत कक्ष स्थापन केला आहे जिथे ते अर्ज कसा करायचा ते स्पष्ट करतील. ज्यांनी आधीच ऑनलाईन अर्ज केलेले आहे त्यांना पुन्हा अर्ज करण्याची आवश्यकता नाही. बेरोजगार तरुणांनी या संधीचा फायदा घ्यावा असे आवाहन त्यांनी केले. రాజీవ్ యువ వికాసం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. ప్రభుత్వం ఒక ఈ నిరుద్యోగుల యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఒక మంచి పథకం తీసుకొని రావడం జరిగింది. నిన్ననే ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఆర్ ఆనరబుల్ సిఎస్ మేడం మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకున్నాము. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే తీసుకున్నామో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ ఈబీసీ కానీ ఎంబీసీ కానీ వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళందరూ కూడా దయచేసి MPD ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రంలో అక్కడ మీ హార్డ్ కాపీ అప్లికేషన్స్ రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఈ 3 డాక్యుమెంట్స్తో సహా దయచేసి సబ్మిట్ చేయండి. ఇంకొకటి మన పంచాయత్ సెక్రటరీస్ అండ్ వార్డ్ ఆఫీసర్స్కి కూడా లిస్ట్ ఇచ్చి వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్ళి హార్డ్ కాపీ అప్లికేషన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా ఇవ్వచ్చు. దీంతోపాటు ఇంకొక మేజర్ అంశం ఈ మధ్య రోజులో కొద్దిగా పండుగ రావడం జరిగింది కాబట్టి ప్రభుత్వం డేట్ కూడా పెంచడం జరిగింది. ఇప్పటివరకు 5 ఏప్రిల్ ఉంటే ఇప్పుడు 14 ఏప్రిల్ ఈ చివరి తేదీగా నిన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇంకొక ముఖ్య అంశం ఇప్పుడు ఆన్లైన్తో పాటు అంటే ఆన్లైన్ అవసరం లేక ఆన్లైన్ బేసికల్గా అప్లై చేయడానికి అవసరం లేదు. ఇది కూడా ఒక కీలకమైన సూచన. సో మన దగ్గర మున్సిపల్ ఆఫీస్లో MPD ఆఫీస్లో వాళ్ళ దగ్గరనే ఈ హార్డ్ కాపీ అప్లికేషన్ ఫామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ రోజు నుంచి. నిన్న మాకు ఏవైతే అప్లికేషన్ ఫార్మ్ ఉంది ఆ అప్లికేషన్ ఫార్మ్ సంబంధించిన ఒక నమూనా కూడా రావడం జరిగింది. అన్ని MPD ఆఫీసెస్లో మున్సిపల్ ఆఫీస్లో కూడా హార్డ్ కాపీ అప్లికేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు ఆన్లైన్ అప్లై చేయలేదు, ఆన్లైన్ ఎవరైతే అప్లై చేశారో మళ్ళీ వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆన్లైన్ అప్లై చేయలేదు వాళ్ళు MPD ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో వెళ్ళి మీరు అక్కడ నుంచి హార్డ్ కాపీస్ కూడా తీసుకొని ఈ రోజు నుంచి కానీ లేదు రేపటి నుంచి కానీ, ఎందుకంటే ఈరోజు అధికారులు అందరూ దానికి ఏర్పాట్లు చేస్తారు కాబట్టి రేపటి నుంచి మేజర్గా మీరు MPD ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లో హార్డ్ కాపీ ద్వారానే దయచేసి మాత్రమే మీరు అప్లై చేయాలి. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మళ్ళీ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే అప్లై చేయలేదు MPD ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లో హార్డ్ కాపీ అప్లికేషన్ ఫామ్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది, మీకు గైడ్ చేస్తారు కాబట్టి అక్కడ దయచేసి అప్లై చేయండి. ఇది చాలా మంచి అవకాశం. చాలా రోజు నుంచి మనం యాక్షన్ ప్లాన్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఇది ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దాదాపు 6,000 నుంచి 10,000 కోట్లు అంచనాతో ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేయబోతుంది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో చాలా అవసరం. ఇట్లా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం ఉంది. కాబట్టి జిల్లా అందరూ నిరుద్యోగుల యూత్ కానీ ఇది అవకాశంకి वाढकोनी ప్రభుత్వం ప్రతి ఒక్క గ్యారంటీకి ఇట్లా ప్రజలకి దగ్గర ఉండి అమలు చేస్తుంది మీ అందరికీ తెలియజేస్తూ థాంక్यू। उन्हाळ्याच्या सुरुवातीला आदिलाबाद शहरातील अनेक वसाहतींमध्ये पाण्याची टंचाई सुरू झाली। भूजल पातळी खालवलेली आहे, ज्यामुळे पिण्याच्या पाण्याची समस्या निर्माण झालेली आहे। शहराला पाणी पुरवठा करणारा लांडसांगवी ओंढा हा कोरडा पडलेला आहे। 2 खोदलेल्या विहिरीमधील पाण्याची उपलब्धता ही पूर्णपणे आटलेली असल्याने पालिकेतील अनेक वसाहतींना होणारा पाणी पुरवठा हा खंडित झाला आहे। दररोज पाणी पुरवठा करणे कठीणही होत चाललेले आहे। म्हणून पिण्याच्या पाण्याची समस्या सोडवण्यासाठी भूजल पातळी जास्त असलेल्या भागात नवीन बोरवेल खोदून टँकरद्वारे पाणी पुरवठा करावा असे सुचवले जात आहे।
सरकारच्या महत्त्वाकांक्षी बारीक तांदूळ वितरण कार्यक्रमाचे औपचारिक उद्घाटन मंडळ महसूल अधिकारी आत्राम नारायण यांनी आदिलाबाद जिल्ह्यातील जैनत मंडळ केंद्रातील एका सुविधा दुकानामध्ये केली। ते म्हणाले की मुख्यमंत्री रेवंत रेड्डी यांनी प्रत्येक गरिबांना हे बारीक तांदूळ देण्याची एक उत्तम कल्पना सुचवलेली आहे। तर MROने सर्व गरिबांना या संधीचा फायदा घेण्याचे आवाहन केले। लोक रेवंत रेड्डी सरकारला या तांदूळ वाटपल्याबद्दल कृतज्ञता व्यक्तही करत आहे। संध्याकाळी येते तो फोटो माझी मारतात माझी तो शुक्रवारचे भय करतो जय कांग्रेस, जय कांग्रेस, जय रेवंत अन्ना, जय रेवंत रेड्डी, जय सोनिया गांधी, जय सोनिया। ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం ప్రోగ్రాంలో భాగంగా జైనత్ మండలంలో ఎఫ్పీ షాప్ అడెల్లబాయి దగ్గర మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ మన చైర్మన్ గారు అందరూ ప్రజల సమక్షంలో సన్నబియ్యం పంపిణీ ప్రోగ్రాంను ప్రారంభించడం జరిగింది। చేపట్టిన సన్న బియ్య పంపిణీ కార్యక్రమానికి MRO గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు టెంపుల్ చైర్మన్ అందరు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల గురించి ఆలోచిస్తున్నది। ప్రతి పేదవానికి ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్య కార్యక్రమం పంపిణీ జరిగింది। ప్రతి పథకాన్ని అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరుగులు తీస్తుంది। రేవంత్ రెడ్డి ఏదైతే అక్కడ ఇనాగ్రేట్ చేసిందో ఇలా మా జైనత్ మండల్ హెడ్ క్వార్టర్లో MRO సాబ్తోని మా ప్రజాప్రతినిధులంతా మా విలేజ్ ప్రజలతోని ఇలా ఇక్కడ ప్రారంభించినాం సన్న బియ్యం। ఎందుకంటే ప్రతి రైతుకు బియ్యం కొనుడుకు అడ్లు కొనుడుకు బోనస్తోని రేవంత్ రెడ్డి ఏదైతే నిజంగా అక్కడ ప్రారంభించిండో ఆ విధంగానే ఇప్పుడు ప్రతి ప్రజలకు పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కావాలని మన ప్రభుత్వం ఒక్కటే లక్ష్యంగా ముందుకు పోతున్నది। మా ప్రభుత్వం ఏవైనా పథకాలు పేదలకు అందాలని మా काँग्रेस पार्टी ఒక వినాదం। बेला मंडळ केंद्रातील बारीक तांदूळ वाटप कार्यक्रमाचे उद्घाटन नगरी पुरवठा उपतहसीलदार कविता यांच्या हस्ते मंडळ ब्लॉक काँग्रेस अध्यक्ष संजय गुंडावार यांच्या हस्ते करण्यात आले। ते म्हणाले की राज्यातील गरिबांच्या या अन्न सुरक्षेला सरकार प्राधान्य देत आहे। काँग्रेस पक्षाच्या प्रमुख नेत्यांसोबत आज दारिद्र्यदृष्ट या रेषेखालील पांढरे रेशन कार्ड असलेल्या कुटुंबांना उत्तम तांदळाचे वाटप करत असताना आनंद होत असल्याचेही सांगितले। दारिद्र्य रेषेखालील पांढरे रेशन कार्ड असलेल्या प्रत्येक कुटुंबाला 6 किलो बारीक तांदूळ वाटप केले जाईल असेही सांगण्यात आले। ते म्हणाले की मागील सरकारच्या काळामध्ये अल्प प्रमाणात तांदूळ वाटप करण्याचे आश्वासन केवळ शब्दापुरतेच मर्यादित होते आणि ते कधीही अंमलबजावले गेलेले नाही। पण काँग्रेस सरकारने गरिबांना दर्जेदार तांदूळ वाटप केल्याबद्दल लोक आनंद व्यक्त करत आहे असेही सांगण्यात आले। సార్ మాకు ఈ నెల నుంచి తోటి బియ్యం అయిపోయింది। ఇప్పటి నుంచి బియ్యం దిగులు అందరూ ఈ నెల
पहले गवर्नमेंट की तरफ से मोटी चावल आती थी, अभी क्या गवर्नमेंट रेवंत रेड्डी सर बारीक चावल दे और बहुत स्कीम भी बहुत निकाले, जैसे महालक्ष्मी स्कीम है, ये अपने इंदिरा पथकम है, ऐसे बहुत सर स्कीम निकाले। अच्छे सर है, रेवंत रेड्डी सर के जैसा कोई भी नहीं है। सर को बहुत बहुत रेवंत रेड्डी सर को बहुत बहुत धन्यवाद। బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు, అందరూ చుట్టాల పట్టి 1100 కొనుక్కొని ఇక్కడ నుంచి మాకు సన్న బియ్యం వస్తుంది। ఏ ప్రభుత్వం మాకు ఇయ్యలేదు కానీ రేవంత్ రెడ్డి సన్న బియ్యం మాకు ఇచ్చారు। ధన్యవాదాలు। ఈరోజు బేలా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఏ వాగ్దానాలు చేస్తున్నారు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు। ఉచిత బస్ సేవ కానివ్వండి, అదేవిధంగా కరెంట్ బిల్ మాఫ్ కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ మీద కానివ్వండి, ఇప్పుడు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తున్నాడు। అదేవిధంగా ప్రతి పేదవాళ్ళకు సన్న బియ్యం దొరకాలని ఆయన ఉద్దేశం ఉండే ఇంతవరకు ఏ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయలేదు। రేవంత్ రెడ్డి ఏముండే అంటే ఇక దొడ్డు బియ్యం అందరు అమ్ముకొని సన్న బియ్యం తీసుకుని తింటున్నారు। దాని అపోజిట్లో ఎందుకు మనమే సన్న బియ్యం పంపిణీ చేద్దామని రేవంత్ రెడ్డి కోరిక ఉండే, ఆ కోరిక మీదకు మా ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వాగ్దానాలు పూర్తి చేస్తున్నారు। ప్రతి పేదవాళ్ళకు సన్నం బియ్యం దొరకాలని వాళ్ళకు మేము కృతజ్ఞత। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेहून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली। त्याद्वारे अनेक सेवा कार्यक्रमही राबवले। त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही अव्याहतपणे सुरू आहे। दररोज अनेक लोक कॅम्प ऑफिसमध्ये प्रजासेवा भवन येथे आपली भूक भागवून कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद देतात आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करतात। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత। పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీ
చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత कंदी सीनन्ना। निर्मल जिल्ह्यातील भैंसा शहरामध्ये रेशन कार्ड धारकांना उत्तम तांदूळ वाटप कार्यक्रमाचे उद्घाटन मुधोळचे आमदार पवार रामराव पटेल यांनी केले। तर किसन गल्ली येथील मिलिटरी गोपाल रेशन दुकानामध्ये या भव्य कार्यक्रमाचे उद्घाटन आमदारांनी केले। ते म्हणाले की तेलंगणा राज्य सरकारने सुरू केलेल्या या बारीक तांदूळ वितरण कार्यक्रम आज मतदारसंघातील प्रत्येक मंडळातील एका दुकानामध्ये सुरू केला जाईल। तर त्यांनी स्वतः लाभार्थ्यांना रेशनचा तांदूळ हा दिला। पंतप्रधान नरेंद्र मोदी यांनी दिलेल्या आश्वासनानुसार प्रत्येक लाभार्थीला तर 6 किलो हे तांदूळ दिला जात आहे। तर याची आठवणही त्यांनी करून दिली। ते म्हणाले की मागील BRS सरकारने रेशन विक्रेत्याची फसवणूक केली होती आणि काँग्रेस सरकारनेही त्याच्या निवडणूक जाहीरनाम्यामध्ये रेशन विक्रेत्यांना हा पगार देण्याची बडाई मारली होती। रेशन विक्रेत्यांना 5,000 रुपये दिले, पण सत्तेत आल्यानंतर त्यांनी त्याकडे दुर्लक्ष केले। जर डीलर्सना अजूनही पैसे द्यायचे नसतील तर ते त्यांच्या वतीने उभे राहून विधानसभेमध्ये हा मुद्दा उपस्थित करतील असेही सांगण्यात आले। हमारे सदर भैंसा एसोसिएशन गोपाल अन्ना से गुजारिश करता हूं ताकि गोपाल देशाच्या इतिहासामध्ये पहिल्यांदाच तेलंगणा राज्य सरकार महत्त्वाकांक्षीपणे रेशन कार्ड असलेल्या प्रत्येकाला बारीक तांदूळ वाटप करेल असे काँग्रेस नेत्यांनी म्हटले। बोथ मंडळातील काँग्रेस नेत्यांनी या कार्यक्रमाचे भव्य उद्घाटन केले। या मंडळाच्या धन्नूर गावामध्ये काँग्रेस नेत्यांनी मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या प्रतिमेला दुधाचा अभिषेक करून मिठाई खाऊ घालण्यात सगळ्यांना खाऊ घालून आनंद साजरा केला। त्यांनी मुख्यमंत्री रेवंत रेड्डी यांनी घेतलेल्या या निर्णयाचे कौतुकही केले। त्यांनी सांगितले की तेलंगणातील संपूर्ण जनता आनंदी आहे। ते म्हणाले की सोनिया गांधी यांनी अन्न सुरक्षा कायदा आणला आणि सार्वजनिक वितरण व्यवस्था मजबूत केली। आज राज्य सरकारही त्याच मार्गाने जाईल आणि तांदूळ वाटप करून लोकांची ही मान्यता मिळवेल असेही सांगण्यात आले। प्रतिनेला गुर्तुपेట్టుకొని రేవంతన నాయకత్వం వర్ధిల్లాలి ప్రజాబంధుడు రేవంతన నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ యాను వాటతే పయ్యా 6 కిలోలు దాదాపు 2000 కోట్ల వదనైన గాని కాంగ్రెస్ గవర్నమెంట్ భరించి పేదల जय कांग्रेस जय कांग्रेस రేవంతన నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా 3 పూటల అన్నం తినాలనే ఏకైక ఉద్దేశంతో మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్య పథకాన్ని ప్రారంభించారు। ఇలా ఈ పథకం వల్ల దాదాపు 90 లక్షల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులు లబ్ధి పొందుతూ ఉన్నారు। తెలంగాణ ప్రాంతాన్ని ఏప్రిల్ 1 ఇచ్చిందంటే ఫుల్ చేసే BRS నాయకత్వం ఇలా ప్రజలంతా పండుగ చేసుకుంటే వాళ్ళు ఫీల్ అయ్యి ఇళ్లలో కూర్చుండే పరిస్థితి వచ్చింది। ఇలా సన్నబియ్యం పంపిణీ మీద బీజేపీ శ్రేణులు అక్కడక్కడ అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు। కేంద్ర ప్రభుత్వం కేవలం 50 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే బియ్యాన్ని ఇస్తుంది। మొత్తం 90 లక్షలు ఉన్నాయి। మిగతా వాటి అన్నిటికి కలుపుకొని కేంద్రం 5 కిలోలే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 6 కిలోలు ఇస్తూ ఆదుకుంటా ఉన్నది। దీని మీద పేదలు తినే సన్న బియ్యం మీద కూడా రాజకీయాలు చేయకుండా అందరూ కలిసికట్టుగా ప్రతి చివరి లబ్ధిదారుడి వరకు ఈ సన్న బియ్యం పక్కదారి పట్టకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలి కానీ పేదలు తినే బియ్యం మీద రాజకీయం చేయొద్దని ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల శ్రేణులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।
निर्मल जिल्ह्यातील खानापूर येथे वीर हनुमान मिरवणूक मोठ्या थाटामाटात पार पडली। या कार्यक्रमाचे प्रमुख पाहुणे खानापूरचे आमदार होते। वेदमाबोज्जू पटेल आणि आरमूरचे आमदार राकेश रेड्डी यांनी सहभाग घेतला आणि भाषणही दिली। शहराच्या बाहेरील जंगल हनुमान मंदिर पासून सुरू झालेली हनुमान मिरवणूक शहरातील मुख्य रस्त्यांवरून पुढे गेली। संपूर्ण खानापूर शहर भगव्या रंगाने नाहून निघाले होते। मिरवणूक दरम्यान श्रीराम आणि अंजनेय स्वामी यांच्या मूर्तीचे प्रदर्शन विशेष आकर्षणही होते। या कार्यक्रमासाठी पोलिसांनी पुरेशी व्यवस्थाही केली होती। जिल्हाधिकारी अभिलाष अभिनव म्हणाले की बारीक तांदळाच्या या वाटपामुळे गरिबांना अधिक फायदा होईल। निर्मल जिल्हा मुख्यालयातील आदर्श नगर रेशन दुकानामध्ये गरिबांसाठी ही बारीक तांदूळ कार्यक्रम सुरू करण्यात आला आहे। ते म्हणाले की रेशन कार्ड असलेल्या प्रत्येक गरीब व्यक्तीला लाभ मिळावा यासाठी राज्य सरकारने हे बारीक तांदूळ वितरण कार्यक्रम सुरू केलेला आहे। त्यांनी सांगितले की सरकारकडून वितरण केल्या जाणाऱ्या या फोर्टिफाईड रेशन तांदळामध्ये अत्यंत मौल्यवान पोषण तत्वे आणि जीवनसत्वे असतात, ज्यामुळे अशक्तपणा, पचन समस्या टाळता येतात। त्यांनी सांगितले की लोकांनी रेशनाचा तांदूळ हा मध्यस्थांना विकू नये आणि सरकार प्रत्येक रेशन कार्ड लाभार्थ्याला 6 किलो हे मोफत दिले जाईल। जिल्हाधिकाऱ्यांनी सर्व लोकांना हा तांदूळ वापरण्याचे आवाहन केले। ఈరోజు నిర్మల్ జిల్లాలో మన 412 ఎఫ్పిఎస్ షాప్స్లో అన్ని చోట మన సన్న బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది। ఈరోజు నేను కూడా ఇక్కడ మున్సిపల్లో ఒక ఫేర్ ప్రైస్ షాప్లో రావడం జరిగింది। బెనిఫిషరీస్తో కూడా మాట్లాడడం జరిగింది। పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు, సిటిజన్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారు। ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చింది, ఇప్పుడు సన్న బియ్యం అంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది। అదే వాళ్ళు కూడా గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు చెప్పారు। నాతో పాటు ఇక్కడ కౌన్సిలర్ అందరూ ఉన్నారు। గత కొన్ని నెలల నుంచి మొదలైనాయి, కొంతమందికి ఆల్రెడీ వచ్చినాయి, కొంతమందికి ఇంకా ఫేజ్ వైజ్ వస్తూనే ఉంటుంది। సో ఎవరైనాకి భయం ఉండడానికి ఏం అవసరం లేదు। అందరికీ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు, అందరికీ రేషన్ కార్డు వస్తుంది। అండ్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు వాళ్ళకి కూడా సన్న బియ్యం డెఫినెట్గా వస్తుంది। థ్యాంక్ యూ। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। जिल्ह्यातील रेशन दुकानांवर गर्दी, बारीक तांदूळ वाटपावर आनंद व्यक्त करणारे लोक। चला गांजावर युद्ध पुकारूया, चला ते एकत्र मिटावूया, आदिवासीच्या या आत्मीय मेळाव्याचे समाजवादी पक्षाचे आवाहन। सतत चालू असणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्यावर आशीर्वाद। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा ANN न्यूज। नमस्कार।